Q-Life News ఆ Channel. డోర్ తీసుకొని వస్తున్న BCT వ్యక్తి ఎవరా అని Utility చూస్తున్నారు. Q-Life అది D నువ్వే, Coins official news announced from this channel అది only. నువ్వే. ఆ డోర్ Breaking news, keep watching for more updates. ఒకరు సూట్ వేసుకొని Subscribe our వస్తున్నారు కదా, channel. Like, అది share and ఎవరు subscribe అంటే our నా channel. దృష్టిలో మన కిబోక్ లో ఉన్నటువంటి క్యూ లైఫ్ లో ఉన్నటువంటి నా పిల్లలే. నేను అలాగనుకుంటున్నాను. ఆ డోర్ తీస్తున్నది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, చివరిగా మనం చేసే చివరి వర్క్ ఇది. అందుకే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ డాడీస్, లవ్ యూ, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్. నేను నిండా చెప్పిన దాంట్లో ఒక ముఖ్యమైన విషయం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా నేను చెప్పింది అర్థం చేసుకొని మన భవిష్యత్తు అనాలిసిస్ చేసుకొని ఇప్పుడు మనం పనిచేద్దాం. అది వివరంగా చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. దీనికి నేను రెడ్ సింబల్ వాడతాను, ఎందుకంటే గుర్తుండాలని, అంతే, వేరే ఉద్దేశం కాదు. గుడ్ మార్నింగ్ కింగ్స్, గుడ్ మార్నింగ్ డాడీస్. క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళకి, కిబోలో ఉన్న వాళ్ళకి, మొత్తం క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళందరికీ కలిపి ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నిన్న రాత్రి రిలీజ్ చేద్దామనుకుంది, కొంత వర్క్ మనందరూ చేయాల్సి వచ్చింది. అయితే నిన్ననే ప్రారంభించాను. ఏది, ఈ ఎంపీపీ అనేది 3,000 రూపాయలది ఒకరికి మెడిసిన్ కొనిపించి నిన్న దాన్ని ప్రారంభం చేసాం, ఇంకా ఎవరికి ఇవ్వలేదు. అయితే ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇవన్నీ జాగ్రత్తగా విని చేసుకున్నట్లయితే సరి బాగుంటుంది. అందుకే నేను మెల్లిగా ఒక్కొక్కటి చెప్తున్నాను. ఈరోజు రిలీజ్ చేస్తున్నాను ఎంపీపీ, ఈరోజు రిలీజ్ చేసేద్దాం. అది నేను అంటే మధ్యాహ్నం తర్వాత రిలీజ్ అవుతుంది. ఇప్పుడు కొన్ని వర్క్స్ కొన్ని చెప్పాల్సి ఉన్నాయి, అవన్నీ మీకు చెప్పేసి నేను మధ్యాహ్నం తర్వాత రిలీజ్ చేస్తాను. మన కంపెనీ తరపు నుంచి కేవలం 3-4కి ఇస్తున్నాను. దాని నుంచి ఇంక అందరూ చేసుకోవాల్సి వస్తుంది. నేను ఎవరెవరికి ఇవ్వాలి కదా, అందుకోసం చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్, మీరు క్యూ లైఫ్లో క్యాష్ వేస్తున్నారు పేమెంట్ గేట్వేలో. ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది. ఎవరిది వాళ్ళే వేసుకోవడం వల్ల ఎలా చేయాలి, ఎలా యాక్టివేట్ చేయాలి, లేదా డబ్బులు ఫండ్ ఎలా పంపించాలి, లేదంటే బీసీటీ కాయిన్స్ ఒకరికొకరు ఎలా పంపించుకోవాలి అనేటువంటి కనీసం సపోర్ట్ లేదు. ఎవరంతా డబ్బులు వేసుకుంటున్నారు, ఒక్కొక్కసారి సరిగా వేయలేకపోతున్నారు. బ్యాంక్ నుంచి ప్రాబ్లమ్స్ కొన్నిసార్లు ఉంటుంది కాబట్టి వీళ్ళ నుంచి కూడా కొంత ఉంటుంది. దానివల్ల ప్రాపర్ వేలో జరగట్లేదు. గతంలో మనం చేసినప్పుడు మనకు ఒక ఎంపీపీ ఉండేది, దానిలో వేసేవారు. మొత్తం బిజినెస్ అంతా కూడా ఎంపీపీ ద్వారా చేసాం. ఇప్పుడు ఇక్కడ మనం పేమెంట్ గేట్వే ఇచ్చినా సరిగా ఆ చేయడం రాకపోవడం వల్ల అది కొంచెం ఇబ్బంది అయిపోతుంది మనకి. అందుకోసం ఒక నిర్ణయం తీసుకొని గతంలో మాదిరిగానే ఇప్పుడు ఒక సిస్టమ్ తీసుకొస్తున్నాను. ఆ సిస్టంలో చాలామందికి ఇప్పుడు యాక్టివ్గా చేస్తున్నారు. అంటే ఇప్పుడు మన డీ కాయిన్కి ఎలాగైతే 2 రూపీస్ మనం ప్రాఫిట్ తీసుకుంటున్నామో, ఇప్పుడు దీంట్లో కూడా 60 రూపాయలు లేదా 120 రూపాయలు క్యాష్ యాక్టివేట్ చేసుకోవడానికి కూడా మీరు క్యాష్ ఫండింగ్ పంపించుకోవడానికి కొంతమందికి ఫోన్ ఇస్తున్నాం. అంటే 200, 300 అలా పంపించడం కావద్దు. అలాగే దీంతో పాటుగా ఇలా పంపించినప్పుడు దీంతో పాటుగా ఇప్పుడు మన దుబాయ్ లాంచింగ్ లిస్టింగ్ డీ కాయిన్ కోసం అని చెప్పి ఒక ఎంపీపీ ఇస్తున్నాం కదా, దానికి 3,000 లేదా అంతకంటే ఎక్కువ 25,000 ఎంత ఇదంతా మనం పంపించడానికి కూడా అదే సిస్టమ్ వాడుతున్నాను. ఆ సిస్టమ్ ఎలాగంటే ఇప్పుడు మీరు ఓ 10,000 వేసుకున్నారు అనుకోండి, మినిమం ఎంత వేయాలో చెప్తాను నేను. 10,000 రూపాయలు వేసుకున్నారు అనుకోండి, మీరు ఉదాహరణ చెప్తున్నాను, మీరు 10,000 రూపాయలు నేను ఇచ్చిన అకౌంట్లోకి మీరు వేస్తే, జాగ్రత్త వినండి, నేను ఇచ్చిన అకౌంట్లోకి మీరు వేసుకున్నట్లయితే అందులో
ఎలా వేయాలో ఏంటి వేయాలో నేను చెప్తాను. మీ తాలూకా క్యూలైఫ్ అకౌంట్లోకి ఆ క్యాష్ పంపించేస్తాను. ఇప్పుడు కూపన్ పంపించినట్టుగా క్యాష్ ఫండింగ్ పంపించేస్తారు. ఆ ఫండింగ్ ఎలా వస్తుందంటే 2% మీ ప్రాఫిట్ ఉంటుంది. 10,000 వేస్తే 200, మీరు 50,000 వేస్తే 1000 రూపాయలు, 1,00,000 వేస్తే 2,000 మీకు యాడ్ అయిపోతుంటుంది అక్కడ. మినిమం అంతే వేయాలని దాని మీద 10,000 రూపాయలు పెట్టాలనుకుంటున్నాను మినిమం. అయితే ఇలా ఈ ఫండ్ ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళు కనీసం 10,000 రూపాయల నుంచి మొదలవుతుంది. దానికి 2% మీకు ప్రాఫిట్ యాడ్ అవుతుంది. ఇందుకు గాను మీకు తీసుకునే బాధ్యత ఏంటంటే ఈ క్యూ లైఫ్లో 120 రూపాయలతోటి నాట్ రిఫండబుల్ యాక్టివేషన్ కింద మీరు ఏదైతే పంపించి కాయిన్స్ క్యాష్ వెళ్తుందో అది ఇప్పుడు మీరు పంపించాలి. ఆ ఫండ్ క్యూ లైఫ్లో పంపిస్తే ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళు 120 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు వేస్తున్నారు. వాళ్ళకి సరిగా వేయడం రావట్లేదు. గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. దాని మీద నాకు పని ఒత్తిడి పెరిగిపోతుంది. అందులో ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. చేసుకోవడం, యాక్టివేషన్ చేయడం, లేదా ఎలా చేయాలి తెలియకపోవడం వల్ల. ఈ 10,000 రూపాయల కంటే ఎక్కువ వేసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎలా చేయాలో చేసి వాళ్ళకి ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీరు. అలాగే ఈ 3,000 లేదా అంతకంటే ఎక్కువ ఈ 25,000 ఇవన్నీ ఏదైతే మీరు పంపిస్తున్నారో పర్చేజ్ బ్యాక్ ఆఫర్కి పంపించి దుబాయ్ లాంచింగ్ ఆఫర్కి మీరు వస్తున్నారో ఆ లిస్ట్ దీనికోసం చేస్తున్నాము మనం నాతో కలిపి మనందరం వెళ్తున్నాం. దానికి ఫండింగ్ కూడా దీని నుంచే పంపించుకోవాలి ఒక్కొక్కరు. ఇంక వాళ్ళు డైరెక్ట్గా బ్యాంక్కి పంపించడం అంటే ఇక్కడ లేదు. ఎందుకంటే చెప్పడం అవ్వట్లేదు అనమాట. అవ్వకపోవడం వల్ల సమస్యలు పెరుగుతున్నాయి. అందుకే 2% ప్రాఫిట్ ఇచ్చి మరి ఇది చేస్తున్నాం. అంటే సింపుల్గా మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత పర్చేజ్ చేసుకోవచ్చు, లేదంటే యాక్టివేషన్లు కూడా చేసుకోవచ్చు. అలాగే మనకు వచ్చిన కమిషన్ కానీ ఏదో ఉంటే దాంతో ఎలాగో యాక్టివేషన్ చేస్తున్నారు. కాబట్టి ఇది మీరు అంటే ఇది కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీన్ని నేను ఈ ఎంపీపీ మీకు ఇచ్చే ముందు ఏ అకౌంట్కి డబ్బులు పంపించాలి, డీ కాయిన్ కోసం పంపించే అకౌంట్ కాదు, డీ కూపన్ కోసం పంపించే అకౌంట్ కాదు. అది రేపు 1st క్లోజ్ అయిపోతుంది. ఇవాళ 24th అంటే 1 వీక్ ఉంది. ఈ 1 వారం రోజుల్లో డీ కూపన్స్ అన్ని అయిపోతే అవి యాక్టివేషన్ చేసుకుంటే క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు వేరే నెంబర్లు ఇస్తున్నాం. డీ కూపన్ పంపించి దాంట్లో ఇవి పంపించిస్తే కూపన్సే వస్తాయి. ఆ అకౌంట్ పంపించకండి. ఇప్పుడు నేను వేరే 2 అకౌంట్లు ఇస్తాను. దాంట్లోకి మీరు ఐఎంపీఎస్ ద్వారా ఎలా పంపించాలి, ఫోన్పే వాడొద్దు, నేను చెప్తాను. అది దాన్ని పంపిస్తే మీరు పంపించిన దానికి 2% యాడ్ అవుతుంది. మీరేం చేస్తారంటే ఇప్పుడు ఈ యాక్టివేషన్ ఎలా చేయాలా, పర్చేజ్ ఎలా చేయాలా, మనం ఇండియాలో లాంచింగ్ విన్ అవ్వాలంటే ఎలాగా, లేదా దుబాయ్లో లిస్టింగ్ కోసం మనం వెళ్ళాలంటే ఆ మహోత్సవంలో పాల్గొనాలంటే ఎలా చేయాలి, ఇదంతా మీరు వాళ్ళకి చెప్పండి. ఓకేనా డాడీస్? ముఖ్యంగా డాడీస్ మనం చేస్తున్నటువంటి ఇప్పుడు బిజినెస్ జాగ్రత్తగా వినండి. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను. మీకు లైఫ్ అంతా మనం ఇదే వెర్షన్లో బిజినెస్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మనకి వర్క్ లోడ్ పెరుగుద్ది. మీకు కూడా ఇదే వెర్షన్లో ఎంతసేపు ఎంతమంది జనాల దగ్గరికి వెళ్ళడం, ఆ విషయాన్ని చెప్పడం, ఇదంతా మనకి పెద్ద హార్డ్ వర్క్ అయిపోతుంది. అంటే మీకు ఇబ్బందే, కంపెనీకి కూడా అది ఇబ్బందిగానే పరిగణిస్తుంది. అందుకోసం మనం ఏం చేద్దామంటే దుబాయ్లో కాయిన్ లాంచింగ్ కంప్లీట్ అయిన తర్వాత సిస్టమ్ని డీ కాయిన్ లేదా మనం ఇచ్చేటువంటి ఎక్స్చేంజ్ వీటితోటే మనకి మంచి ఇన్కమ్ వచ్చేటట్టుగా నేను డిజైన్ చేస్తాను ఆల్రెడీ. గస్తమాన మీరు ఇది కొనండి, ఇది చేయండి, రిఫరల్ ఇవ్వండి, ఇంక ఇవి ఉండవు. ఇది లాస్ట్. ఇది అయిపోయిన తర్వాత ఎక్స్చేంజ్ ఇస్తాను. ఆ ఎక్స్చేంజ్లోకి వెళ్ళేసరికి మొత్తం క్లోజ్ అయిపోద్ది అంతా. ఆ ఎక్స్చేంజ్ ద్వారా మీకు డైలీ ఇన్కమ్, అంటే డైలీ మీన్స్ సంవత్సరం కొనుగోలు వీటన్నిటిలో మీకు వచ్చేస్తుంది.
ఏ రోజు అమ్మితే ఏ క్షణం అమ్మితే ఆ క్షణమే ఆ రోజు నైట్ పడిపోద్ది. అలాగే డీ కాయిన్ కూడా నేను సపరేట్ డిజైన్ చేశాను. నా కలలు, మీ ఆశలు, మన కంపెనీ ఆశయాలు గుర్తుపెట్టుకోండి. నా కలలు చెప్పాను కదా, మన కంపెనీ ఆశయాలు, మీ ఆశలు, ఈ 3 కూడా ఒక్క డీ కాయిన్ ఉన్నా సరే దాంతో నెరవేరేలా నేను డిజైన్ చేసుకున్నాను. ఒక్క డీ కాయిన్ ఉన్నా. అందుకే నేను డీ కాయిన్స్ మీకు ఫ్రీగా ఇచ్చాను. దానికి ఒక సిస్టమేటిక్‌గా నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. మరి 2 కాయిన్స్ ఉంటే, 3 కాయిన్స్ ఉంటే, 30 ఉంటే, 300 ఉంటే చాలా అద్భుతం జరుగుద్ది. అలా కాయిన్ సంపాదించుకోవాలంటే ఇప్పుడు మనకున్న ఏకైక మార్గం కీబోర్డ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడే క్యూ లైఫ్ నుంచే మనం సంపాదించాలా. క్యూ లైఫ్ నుంచే మనం సంపాదించాలా. కాబట్టి మళ్ళీ నేను వాయిస్‌లు ఇవ్వడం, మీరు గ్రూపులు మెయింటైన్ చేయడం, మీరు మళ్ళా వాళ్ళందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం, మనం ఇలా డబ్బులు అస్తమానం కూడా ఇలా చేయండి, అలా చేయండి అని మిగతా కంపెనీలాగే మనం చేయడం, ఈ సిస్టమ్‌కి స్వస్తి పలికిస్తున్నాం. మనం ఒక సంపద క్రియేట్ చేసుకున్నాం. ఆ సంపదనే మనం శాశ్వతంగా మనకి ఆదాయం వచ్చేటట్టుగా కనీసం మనం ఓ 50 ఏళ్ళు, కనీసం 50 ఏళ్ళు మనకి దాని నుంచి మనకి ఫ్లో ఇన్కమ్ జాగ్రత్తగా వచ్చేటట్టుగా నేను డిజైన్ చేశాను. అందుకే డీ కాయిన్‌ని ఎవ్వరికీ అమ్మటం లేదు. ఎక్స్‌చేంజ్‌లో ఉన్న ఏది ఉన్నా సరే నేను సేల్ పెట్టట్లేదు. ఇక మీద నుంచి మనం ఏ విషయంలో చేసినా సరే మనం సేల్ పెట్టం ఇంకా. దానికి ఇప్పుడు ఐఎస్‌డిటీ దానికి కూడా మనం సేల్ పెట్టలేదు. నేను ఫ్రీగానే ఇస్తున్నాను డీ కాయిన్ లాగే. అలాగే నేను ఇక మీదట ఏది వచ్చినా సరే అది ఫ్రీగా వెళ్ళేటట్టుగా చేస్తాను. మీరు అవేం పే చేయవసరం లేదు. ఇక చివరగా మనం ఈ క్యూ లైఫ్‌లో రిజిస్ట్రేషన్ అవ్వడం, దాన్ని ఎలా లైఫ్‌లో లీడ్ చేయాలో నేను చెప్తాను. మీరు డబ్బులు కట్టాలి ఏం అందులో ఉండవు. అలాగే ఆహ్, ఇప్పుడు మనం పర్చేజ్ బ్యాక్ ఆఫర్‌లో చేస్తాం కదా! ఇదంతే. ఈటిలతో లాస్ట్ ఇంకా. మనం ఇంక ఏది మనకి ఈ టైప్ ఉండదు. మన తాలూకు స్నేహం, మన తాలూకు బంధం, మన తాలూకు కమ్యూనిటీలో ఉన్న యూనిటీ, ఆ కమిట్మెంటు శాశ్వతంగా మనీ రిలేషన్ లేకుండా దీన్ని ఏర్పాటు చేశాను. కాబట్టి మీరు ఎవరైతే దీన్ని ఫాస్ట్‌గా, అద్భుతంగా ఈ తక్కువ టైంలో మనం చేసుకుంటామో వాళ్ళకి అద్భుతమైన లైఫే వస్తది. బీసీటీ కాయిన్స్ అమ్మేస్తున్నాం. బీసీటీ కాయిన్స్ విడుదల అయిపోద్ది. అది క్యాష్ అయిపోద్ది. కానీ మన లైఫ్ కావాలి. దాంతోటి అవ్వదు కాబట్టి ఈ సిస్టమ్ తీసుకొచ్చాను. ఇంక మళ్ళీ ఎంతసేపు ఇలా నేను రిఫరల్ ఇవ్వడం, లేదంటే పలానా నంబర్ ఇవ్వడం, నంబర్‌లో కట్టడం ఇంకేమొద్దు. ఇది దిస్ ఈస్ ద లాస్ట్ క్లోజ్. మనం రాయల్టీలా తీసుకునేలాగా ఏర్పాటు చేశాను. చిరస్థాయిగా నిలిపోవాలంటే ఇంక ఇది ఒక్కటే మార్గం. అస్తమానం నేను మళ్ళీ ఈ ప్రోగ్రామ్స్ ఉండకూడదు. నన్ను నమ్మి వచ్చారు. ఇప్పుడు కూడా నన్ను నమ్మి మీరు కొనుక్కోండి. నాకు కట్టేది ఇక్కడేం లేదు. నేను ఇవన్నీ ఈ కాయిన్స్ ఎన్ని రకాల కాయిన్స్ ఉన్నాయి నేను ఫ్రీగానే ఇస్తున్నాను. కాబట్టి కుమ్మేద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ లైఫ్ ఇక్కడ వచ్చేటట్టు చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇవాళ నేను మన తాలూకా ఎంపీపీ రెఫరల్ ఇచ్చే వరకు కొన్ని విషయాలు నేను చెప్తూ ఉండాలి. ఆటిని మళ్ళీ మీరు షేర్ చేసుకొని అందరికీ తెలిసేటట్టు చేయండి. మనకున్న టైము 1 మంత్ ఆగస్టు 23. దాని తర్వాత ఆ మీటింగ్‌లో మనం 70 రోజుల్లో లాంచ్ చేయాలనుకున్నాం కదా! దాని గురించి మళ్ళీ చూద్దాం. దాంట్లో నేను చెప్తాను. మళ్ళీ అప్పుడేం చేయాలో అది చేసి చెప్తాను. ఎవరైతే దుబాయ్ లిస్టింగ్‌కి ఆ ఫంక్షన్‌కి వచ్చి మీ తాలూకా సత్తాని అక్కడ చూపించాలనుకున్నారు. ఎందుకు మీ వెనకాల టీమ్ ఉంది కాబట్టి. అలా ఉన్నోడే రాగలడు. చేయాలి కాబట్టి ఈ ఉద్యమంలో మీ తాలూకా ఊపిరి పొయ్యండి. ఉద్యమూపిరి. నేను చెప్పింది మళ్ళీ మందు కాదు. మనం బతికే ఉండాలి. మన తర్వాత ఉన్నోళ్ళందరికీ ఆ 50 సంవత్సరాలు ఆ బెనిఫిట్ బతికే ఉండాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒక్కసారి లాస్ట్ అండ్ ఫైనల్‌గా దీన్ని వర్క్ చేద్దాం. ఫినిష్. మనకున్నటువంటి అన్ని లయబిలిటీస్ క్లోజ్ అయిపోతాయి. బీసీటీ కాయిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి.
యుటిలిటీ లోన్ కావచ్చు, పర్చేజ్ యుటిలిటీ లోన్ కావచ్చు, స్వాప్ లోన్ కావచ్చు, మొత్తం క్లోజ్ చేస్తాం. ఇంకా నేను ఈ వాయిస్లు ఇవ్వడం అనే దాన్ని ఇక మీదట మనం స్నేహపూర్వకంగా వాయిస్ వచ్చిందని డాడీ సరదాగా మాట్లాడుతున్నాడు, మంచి విషయం చెప్తున్నాడు, డబ్బులతోటి ఏ వ్యాపారం చేయడు డాడీ. ఇంకా లాస్ట్ టైం ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో హార్డ్ వర్క్ చేసి కష్టపడినాడు ధన్యుడు. కానీ ఇక్కడ నాకు కట్టించుకోవట్లేదు, కొనుక్కోండి అని చెప్తున్నాను. దీనికి కారణం మన డీ కాయిన్ని, మన ఐఎస్డిటిని మనం ఈ ఎక్స్చేంజ్లో అద్భుతంగా తీసుకెళ్ళడం కోసం చివరి హార్డ్ వర్క్, మీకు చివరి అవకాశం. థ్యాంక్ యూ. దీని తర్వాత మీరు ఏ కంపెనీలు చేస్తారో, ఎక్కడ చేస్తారో, ఏం చేస్తారో వాటిలోకి నేను రాను. ఎందుకంటే ఈ టైప్ వర్క్ ఇంక మనకు ఉండదు. చిరస్థాయిగా నిలబడిపోయేటువంటి ఒక మంచి ప్లాన్ చేసుకుని కుమ్మేద్దాం అంతే. థ్యాంక్ యూ. అదేంటంటే డాడీస్, నాకున్న టైం మొత్తం అంతా ఈ జాయినింగ్స్ మీద, రెఫరల్ మీద, వీటి మీద టైం స్పెండ్ చేయకుండా కంప్లీట్గా మన కాయిన్ రేటు పెరగడానికి, కాయిన్ డెవలప్ అవడానికి, కాయిన్ని అన్ని దేశాలకి పంపించే విధానానికి నేను వాడాను అనుకోండి, మన కాయిన్ ఎక్కడికి వెళ్తుందో మీరు ఊహించగలరు. ఇప్పుడు నేను ఈ రెఫరలింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ ఈ దుబాయ్ వెళ్ళే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మన బీసీటీ కాయిన్స్ అన్నీ సేల్ పూర్తిగా అయిపోయిన తర్వాత నేను పూర్తిగా కాయిన్ తాలూకా డెవలప్మెంట్ మీదే ఉండిపోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మన కమ్యూనిటీకి మనకి ఉన్నటువంటి రెండు విషయాలు, ఇప్పుడు మనకి రెండే విషయాలు ఉన్నాయి. ఒకటి బీసీటీ కాయిన్ మొత్తం క్యాష్ అవ్వాలా, అది కంప్లీట్ చేస్తే ఇంక తక్షణ కర్తవ్యం ఇంకేముంటుంది. మనం ఏదైతే డీ కాయిన్ అండ్ ఐఎస్డిటి లాంటి కాయిన్స్ ఉన్నాయో వాటిని డెవలప్ చేసుకోవాలా. అంటే దానికి ప్రధాన కారణం ఏంటి, ఎక్స్చేంజ్లో విపరీతమైనటువంటి యూజర్ బేస్, కమ్యూనిటీ బేస్ పెరగాల. అంటే ఇటు కాయిన్కి కమ్యూనిటీ పెరగడానికి ఇప్పుడు మనం చేస్తున్నాం. ఆ తర్వాత కాయిన్ దీనికి మంచి రేటుకి వెళ్ళాలంటే, చిరస్థాయిగా ప్రపంచంలో నెంబర్ 1 కాయిన్గా వెలుగొందాలంటే మనం అత్యధికమైనటువంటి ఎక్స్చేంజ్లోనూ పెద్ద కమ్యూనిటీ తేవాలి. అంటే ఇంతవరకు మిగతా ఎక్స్చేంజ్లో ఎంత కమ్యూనిటీ ఉన్నదో అవన్నీ దాటి వెళ్ళిపోవాలి. అంతగా దాటి వెళ్ళాడా. మనకి 900 కోట్ల జనాభా ఉంది ప్రపంచంలో, కానీ క్రిప్టో మీద ఉన్న వాళ్ళు అందరూ కలిపితే 30-40 కోట్ల మంది వరకు ఉంటారు. ఎక్స్చేంజ్లో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళే ఉంటారు, అన్ని ఎక్స్చేంజ్లోనూ వీళ్ళే ఉంటారు. కొన్ని 50 crores అనుకుందాం, వీళ్ళే ఉంటారు అన్ని ఎక్స్చేంజ్లోనూ, వాళ్ళే ఉంటారు. ఇంకా బయట క్రిప్టోలోకి వచ్చిననే ఉంటారు. అయితే వీళ్ళలో అధిక శాతం బైనాన్స్ కంపెనీలో 25 కోట్ల మంది ఉన్నారు. దానికి మించి మనది ఎప్పుడైతే వెళ్ళిందో ఖచ్చితంగా ఒక అద్భుతం జరుగుతుంది. మరి దానికి మించి వెళ్ళాలంటే నా టైంని ఫుల్ టైం పూర్తిగా నేను ఎక్స్చేంజ్ డెవలప్మెంట్కి, అలాగే అందులో మన కాయిన్ డెవలప్మెంట్స్కి నేను పెట్టాలి. మన ఎక్స్చేంజ్లో ప్రపంచంలోని ఏ కాయిన్ పెట్టుకోవచ్చు, దాని రూల్స్ లోబడి. మన ఎక్స్చేంజ్ ప్రతి ఎక్స్చేంజ్కి రూల్స్ ఉంటాయి, దానికి లోబడి ఎవరైనా సరే కాయిన్ పెట్టుకోవచ్చు, ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే ఎక్స్చేంజ్లో కూడా రెఫరల్ మైనింగ్ లైఫ్ టైం ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి ఎవరు కొన్నా సరే ఈ రెఫరల్ ప్రోగ్రామ్ మీరు ఇచ్చినవన్నీ కూడా మీరు ఎక్స్చేంజ్ దానికి డబ్బులు కట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఓన్లీ ఫ్రీ రెఫరల్, అదంతా ఫ్రీగానే రెఫరల్ అవుతుంది. అదంతా తిరిగి నేనే కాయిన్స్ ఇస్తాను. దానికి ఆ రెఫరల్ చేసినందుకు నేనే కాయిన్స్ ఇస్తాను. ఇందులో వాళ్ళు సేల్ చేసుకున్నప్పుడు, అమ్ముకున్నప్పుడు, కొన్నప్పుడు మళ్ళీ 25 లెవెల్స్కి నేనే ఐఎస్డిటి ఇస్తాను. కాబట్టి ప్రజలకి మనకి ఎటువంటి లైబిలిటీ ఉండదు. అలాగే మీరు కూడా
ఇక మనకి ఇంకే లైబిలిటీ ఉండదు. మీరు అందులో రిఫరల్ ప్రోగ్రామ్ చేసుకుంటే ఆ రిఫరల్ ఇన్కమ్ మాత్రం వస్తుంది. ఆ ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి మన కాయిన్స్, డీ కాయిన్, ఐఎస్డిటీ వగేరే అన్నీ కూడాను అవి రేటు పెరుగుతూ ఉంటే చక్కగా అనుభవించడం, దాన్ని ఒక సిస్టమేటిక్ ప్లాన్తో వెళ్తున్నాను కాబట్టి దాన్ని లైఫ్ టైం ఒక 50 ఏళ్ళ వరకు మీకు ఇన్కమ్ వచ్చేలా ప్లాన్ చేశాను. 1 కాయిన్ ఉన్నా దానికి ఒక డిజైన్ తీసుకున్నాను. అందుకోసం ఆ ప్రోగ్రామ్ మీద ఉంటాను అని చెప్పాను. ఈ ప్రోగ్రామ్ ఒకటి అంటే ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి ఈ కాయిన్ తాలూకు కమ్యూనిటీ ఏది ఉందో ఈ కమ్యూనిటీని పెంచడానికి ఇప్పుడు ఎంపీపీ పనికి వస్తుంది. ఈ కాయిన్ కమ్యూనిటీ పెంచడానికి అలా నాకున్న టైం అంతా నా బ్రెయిన్లో ఉన్నటువంటి ఆలోచనలన్నీ, నా శక్తిని, నా యుక్తిని అంతా కూడా ఎక్స్చేంజ్ డెవలప్మెంట్, ఎక్స్చేంజ్లో ఉన్న మన కాయిన్స్ డెవలప్మెంట్కి మాత్రమే వాడితే ఇక మీకు నేను ఇది కొనండి, ఇది కట్టండి, ఇది అంటే డబ్బులతో చేసే పనులు ఏమీ ఉండవు. మీకు డబ్బులు వచ్చే పని తెప్పిస్తే మీ ద్వారా నాకు రెఫరల్లోని ఈ టైప్ ఉండవు. ఎక్స్చేంజ్ మీ దగ్గర కొన్న కాయిన్ అమ్ముకుంటారు, మీ దగ్గర డబ్బులు ఉంటే కాయిన్ కొనుక్కుంటారు. అమ్మినోడు ఎవరో వారు తెలియదు, కొన్నోడు ఎవరో మీకు తెలియదు. అలా వెళ్తుంది మిగతా ఎక్స్చేంజ్ మాదిరిగానే. అప్పుడు ఆటోమేటిక్గా నేను మీకు ప్రామిస్ చేసిన ప్రతిదీ కూడా అద్భుతం జరిగినట్టు జరుగుతుంది. అందుకోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నమాట. అంటే 2-3 పనులు ఇటుపక్క మన కమ్యూనిటీకి సంబంధించిన ప్రోడక్ట్లు ఏమైనా ఇవ్వడం, అటుపక్క మన కాయిన్ రేట్ తీసుకెళ్ళడం, ప్రపంచ దేశాల్లో నుంచి దీన్ని చేస్తూ ఉండడం. నేను ఏదైనా ఒక దేశం వెళ్ళినప్పుడు వారం 10 రోజులు అయిపోతుంది, అక్కడ పని అలా ఉంటుంది. మరి అలాంటప్పుడు మళ్ళీ ఇవన్నీ చేసి అది సగం ఇది సగం అలా చేయడం కంటే ఒకటే ఒక పని, మనకి ఏమి ఉండదు. కాయిన్ మంచి రేటుకి వెళ్తుంది, అమ్ముతున్నారు మీరు, అంతే, డబ్బులు తీసుకుంటున్నారు. లేదు పలానా దేశంలోనూ దీన్ని ప్రోగ్రామ్ చేస్తున్నారు డాడీ, అది మీకు తెలుస్తూ ఉంటుంది. మన తాలూకు ఎక్స్చేంజ్లో ఎంతమంది కమిటీ ఉందో మీకు తెలుస్తూ ఉంటుంది. మన కాయిన్ రేట్ ఎంత పెరుగుతుంది దాన్ని తెలుస్తూ ఉంటుంది. మీకు ఎలా డబ్బులు వస్తున్నాయి మీకు తెలుస్తూ ఉంటుంది. మీకు ఎక్స్చేంజ్లో రిఫరల్ మైనింగ్ మన ఐఎస్డిటీ ఇస్తున్నాం కదా, ఆ వస్తూ ఉంటుంది. ఆ వచ్చిన దాన్ని మీరు కాయిన్ కొనుక్కోవడానికి వాడుకోవచ్చు, లేదా కాయిన్ కొనుక్కునే వాళ్ళకి మీరు ఇచ్చుకోవచ్చు. మరి ఆ యూఎస్డిని ఎలా చేస్తున్నా అలాగే యాజ్ ఇట్ ఈజ్గా ఐఎస్డిటీని కూడా మీరు చేసుకోవచ్చు. అంటే మనం పూర్తిగా ఈ పద్ధతిని నుంచి ఇంకా గొప్ప కార్యక్రమంలోకి నన్ను మీరు పంపించేస్తే నేను ఆ పని చూస్తాను. అలాగే అక్కడ నాకు మీలో ఎవరు అవసరం, ఇప్పుడు నాకు 4th లెవెల్లో 100 మంది తీస్తాను నన్ను, ఆ 100 మందిలో మీలో ఎవరు అవసరం వాళ్ళకి నేను తీసుకెళ్తుంటాను. మీ సామర్థ్యాన్ని బట్టి దాంట్లో మిమ్మల్ని అందులో భాగస్వామ్యం చేసుకుంటూ వెళ్ళిపోతాను. దానికి మీరేం కట్టవసరం లేదు, మీరేం పెట్టవసరం లేదు. అది మన కంపెనీ డెవలప్మెంట్ కోసం మిమ్మల్ని ఆ 100 మందిలో ఉన్న వాళ్ళు అడుగుతాను. ఆ 100 మందిలో ఉన్న నాకు రావడానికి ఇష్టం లేదు, తప్పకుండా మీ తరుగు అభిప్రాయాన్ని గౌరవిస్తాను. మీరు దేని పనికి వస్తుందో వాళ్ళనే నేను పిలుస్తూ ఉంటాను. అలా చేయడం వల్ల కంప్లీట్గా మనం చిరస్థాయిగా ఉండిపోయే ఒక మంచి సంపదని మేము ముంగిట పెట్టగలను, మీ సందటికి ఇవ్వగలను అనేది నా నమ్మకం. అదే కరెక్ట్ కూడా. అందుకోసం ఇప్పుడు మనం చేస్తున్నటువంటి క్యూ లైఫ్ లో కానీ, లేదా మనం ఇప్పుడు కాయిన్ లిస్టింగ్ కోసం, లాంచింగ్ కోసం వెళ్తున్నటువంటి ఆ 2 ప్రోగ్రామ్స్ కానీ, అంటే ఎంపీపీలో ఇప్పుడు డీ కాయిన్ ఎంపీపీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆ కాంపిటీషన్లో కానీ మీరు పాల్గొని చేయండి. అది ఎక్కువ ఉండదు, అదే పెద్దగా ఇప్పుడు కిబో చేసినట్టుగా ఒక కోట్ల మంది, లక్షల మంది వచ్చేది ఈ ప్రోగ్రామ్కి. ఎందుకంటే ఇండియా మొత్తం మీద ముందు 300 వస్తే అది అయిపోద్ది. తర్వాత ఇక్కడికి వెళ్ళడానికి ఈకాన్ దుబాయ్ తీసుకెళ్ళడానికి 200 వస్తే అది అయిపోతుంది. 100 మంది వస్తే వరల్డ్ వైడ్గా డెవలప్ చేయడానికి అది నాకు అవసరమైనప్పుడు వాళ్ళు వాడుకుంటాను, అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాను. కాబట్టి ఈ 3 ఉంటాయి, అవి 3 పెద్ద ఎక్కువ కాదు, అయిపోతాయి. అలాగే ఇప్పుడు మరి చాలా మంది
300 తర్వాత కూడా విన్ అయిపోయారు అనుకో, వాళ్ళు ఎలా కంపెనీ వాళ్ళతోటి బిజినెస్ చేయాలి అంటే వాళ్ళకి ఎటువంటి వాళ్ళ సర్వీస్ని యూజ్ చేసుకోవాలి. ఇంక డబ్బులు కట్టాలి, ఇంకేం ఉండవు, కొనుక్కోవడానికి ఏం ఉండవు. 300 కంటే ఎక్కువ రావచ్చు వాళ్ళు. మరి వాళ్ళు మనం ఇక్కడ 300 ఆపేసి ఈ ప్రోగ్రామ్కి ఈ మీటింగ్కి రారు, కానీ 300 కంటే ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళని మనం ఎలా తీసుకోవాలి, అలాగే 200 కంటే ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా తీసుకోవాలి, 100 కంటే ఎక్కువ వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి. ఎందుకంటే మనకు 12 లక్షల కాయిన్స్ ఈ ప్రోగ్రామ్ కోసం వాడాలనుకున్నాం కాబట్టి ఈ ఒక్క నెలలో డబుల్ వస్తుంది పర్చేజ్ బ్యాక్ ఆఫర్. దాని తర్వాత ఎంత పర్చేజ్ చేసినా అంతే వస్తుంది. మనం 70 రోజుల్లో దీని లాంచ్కి వెళ్ళడానికి రెడీ చేశాను దీన్ని. కాబట్టి ఇప్పుడు ఈరోజు నేను ఇస్తున్నటువంటి ఈ రిఫర్ ఏదైతే ఎంపీపీ రిఫర్ డీ కాయిన్ ఎంపీపీ రిఫర్ ఉందో ఇది ప్రధానం. అలాగే క్యూ లైఫ్ జాయినింగ్స్ ప్రధానం. దీని తర్వాత ఎక్స్చేంజ్ ఇస్తాను, అది ఫర్ ఎవర్ కంటిన్యూషన్. ఈ రెండు మాత్రం దీని వరకు చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి టైంని ఈ 6 months ఆర్ 7 months కదా మనం వాడతాం. ఈ ప్రోగ్రామ్ అనేది లాంచింగ్ అయిపోయే వరకు 70 రోజులు. ఆ తర్వాత మరొక మిగిలిన అంటే మన బీసీటీ కాయిన్స్ వెళ్ళిపోయే వరకు కొంత ప్రోగ్రామ్ చేయాలి. బీసీటీ కాయిన్స్ ఖాళీకి వెళ్ళవు కదా, అందుకోసం ఇక్కడ ఏంటిది స్వాపింగ్లోను పర్చేజింగ్స్లోను వెళ్తుంది. ఇలా ఏ అవకాశం ఉందో ఆ అవకాశం అంతా డిసెంబర్ నేను ఇది క్రిస్మస్కి అనుకున్నాను. దానికి ఇప్పుడు కొద్దిగా మనకి స్టార్ట్ చేయడానికి ఒక నెల పోయింది. అప్పుడు ఒక నెల ముందుకు వెళ్తుంది. కానీ భగవంతుడు కరుణిస్తే 25కి డిసెంబర్ 25కి అయిపోద్ది. ఖచ్చితంగా నాకు అవే కనబడుతున్నాయి క్లియర్గా. ఎందుకంటే ఇక్కడ మన ఇండియన్స్ కాదు, ప్రపంచ దేశాలను భాగస్వామ్యం చేస్తున్నాను. ఇప్పుడు కివోలే కాదు, క్యూలైఫ్లో చాలా మందిని భాగస్వామ్యం చేస్తాను. వీళ్ళే కాదు, మన దేశం అంతా వెళ్ళడానికి భాగస్వామ్యం చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇదంతా తక్కువ టైంలో చేద్దాం. ఇంక మీరు లైఫ్లో మనకు సంబంధించిన ఏ రిఫరల్ కానీ ఏ పర్చేలు కానీ ఏవి మీకు చెప్పాల్సిన అవసరం మనకే లేదు. ఈ ఉన్న టైంలో మీరు మనం ఒకరినొకరిని తప్పుగా భావించకుండా, మన కమ్యూనిటీని మనం చెడుగా దాని గురించి మాట్లాడకుండా, మన కాయిన్ని గొప్పగా తీసుకెళ్ళేలా మనందరం కలిసి ఒక్క 6 or 7 months పడుతుంది. 6 months ఈ లేట్ అయింది. ఒకవేళ మనం ప్రోగ్రామ్ ప్రకారం లేట్ అయితే 7 months అంతే. ఆ తర్వాత మనకి ఇంక ఏది ఉండదు. హ్యాపీగా మన కాయిన్ డబ్బులు తీసుకొని ప్రశాంతంగా ఎవరి లైఫ్లో ఎవరికి నచ్చిన పని అది చేసుకోవచ్చు. కాబట్టి ఇది సూక్ష్మంగా లోతుగా ఆలోచించండి. కొద్ది రోజులు మాత్రం గట్టిగా పనిచేయండి. ఇప్పుడు నేను ఏదైతే ఫండ్ ట్రాన్స్ఫరింగ్ ఆప్షన్ ఇచ్చానో దాంట్లో దారుణంగా డబ్బులు వస్తాయి. జాగ్రత్తగా సంపాదించుకోండి. ఇది అయిపోయిన తర్వాత మన కాయిన్స్ సేల్ చేసుకోండి. కాబట్టి ఐఎస్డిడి నేనే ఇస్తున్నాను. కాబట్టి ఐఎస్డిడి తర్వాత కావాలంటే మీరు కొనుక్కోవాలా, లేదంటే మీ కాయిన్ అమ్ముకున్నప్పుడు వచ్చిన ఐఎస్డిడి తోటే మీరు వాడుకోవాలా. కాబట్టి ఎక్కువ ఐఎస్డిటి సంపాదించుకొని, ఎక్కువ డీ కాయిన్ సంపాదించుకొని, ఎక్కువ మనం ఏదైతే ప్రాజెక్ట్ పెడుతున్నామో ఈ ఎక్స్చేంజ్ రెఫర్లో కూడా మంచి కాయిన్ మీకు వస్తుంది. అందులో కూడా పెడుతున్నాను. ఈ డీ కాయిన్ అందులో కూడా పెట్టాను, ఇంకా మిగతా కూడా పెట్టాను. దానివల్ల అవన్నీ సంపాదించుకోవడం అనేది ఒక్కటే ఈ 7 months తీసుకోండి. ఆ తర్వాత మనం సంతోషంగా మనం ఎప్పుడు ఎక్కడ కలిసినా ఓ ఫోన్ కాల్ చేసినా ఆప్యాయతంగా ప్రేమానురాగాలతో మాట్లాడుకుందాం. ఎవ్వరికి ఒక్క పైసా కూడా లయబిలిటీ ఉంచను. ఇంకొండదు, ఇందులో మొత్తం వెళ్ళిపోతాయి అన్ని. ఇక్కడ మిగిలిన అన్ని కూడా అలా చేయాలో నేను కాయిన్ మీకు ఇప్పుడు ఎంపీపీ ఇచ్చేసిన తర్వాత నైట్ మరికొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. నైట్ వీలైతే, లేదా నేను రేపే చెప్తాను. సో జాగ్రత్తగా చేయండి. నేను ఆ రెఫరలింగ్ ప్రోగ్రామ్ అనేది ఇవాళ ఆఫ్టర్ లంచ్ నేను అది రెడీ చేస్తున్నాను. అది జాగ్రత్తగా మీరు చక్కగా ఇంకే పని పెట్టుకోవద్దు. ఒకే పని మీద ఒకే ధ్యాసలో ఒకే యాసలో ఒకే మనసై మనం ఒక్కటే కమిట్ అయి ఉండి ఇంత ముందులాగా మనం గట్టి అంత మించి చేయాలా. చేసినట్లయితే చిరస్థాయిగా మనకు మంచి అసెట్. ఈరోజు బిట్ కాయిన్ ఒక్కటి ఉన్నదంటే ఆడు అదృష్టవంతుడు. ₹1,00,00,000 డాడీ, ₹1,00,00,000. దాని మీద చిన్న మొక్క ఇంట్రెస్ట్ లాగా వచ్చినా సరే ఎన్ని సంవత్సరాలు వస్తుంది అది. మరి అంతకు మించి తీసుకెళ్లే ప్లాన్తో నేను కసితో పనిచేస్తున్నాను. ఎలా పనిచేయాలో వాటన్నింటికంటే దానికి బేస్ లేదు, మనకి బేస్ ఉంది.
డెఫినెట్లీగా దీన్ని నడిపించడానికి నేను ఉన్నాను. నేను ఒక్కడనే నేను ప్రయాణం వెళ్తాను. మీ అవసరం అయితే నేను అప్పుడు పిలుస్తాను. మీరు వచ్చి మీ సర్వీస్ని ఇవ్వండి. అంతే తప్ప ఇంకేమీ అవసరం లేదు. మీ కీబోర్డ్ ఉన్నటువంటి ఏ అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. అవన్నీ క్లోజ్ చేసుకుని నీట్గా వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ.